ప్రియ శ్రోతలు, మీరంతా బాగున్నారా? రండి, ప్రార్థన చేసుకుందాము. పాఠానికి వేళైంది. కృపా కనికరములు గల మా పరలోకపు తండ్రి, ప్రియదేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలను మీ కృపాసనము చెంతకు తెస్తున్నాము రాజా. వారిని పరామర్శించండి. వారి అక్కరలెన్నో ఉన్నాయి. అన్ని అక్కరలు తీర్చగలవాడవు నీవే. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలు తీర్చి మీ బిడ్డలైన మా శ్రోతలను తృప్తిపరచండి. వారిని కనికరించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి పిల్లలకు ఆయురారోగ్యములిచ్చి దీవించండి. మా శ్రోతలలో కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి విశ్వాసము మేరకు వారిని ముట్టి బాగుచేయండి. వారిని స్వస్థపరచండి. వారికి శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రసాదించండి రాజా. వారి ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవపరచండి. వాక్య పఠనాసక్తి వారిలో పెంపొందాలని ప్రార్థిస్తున్నాము. బైబిలు సత్యాలను జీవించే కృప మా శ్రోతలకు అనుగ్రహించాలి. మా శ్రోతలు వాక్య ప్రమాణానికి పైకి ఎదగాలని ప్రార్థిస్తున్నాము. కష్టనష్టాలు ప్రాప్తించినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మీ బిడ్డలు గెలుపొందాలని ప్రార్థిస్తున్నాము. జయ జీవితమును మీ బిడ్డలకు ప్రసాదించండి స్వామి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను, నాయకులను ఆశీర్వదించండి. దేశమందు ప్రజలలో నైతిక విలువలు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నాము. దేవా, నీ రాజ్యము సత్వరంగా రావాలని ప్రార్థిస్తున్నాము. ప్రతి విధమైన కీడు నుండి మీ బిడ్డలను కాపాడుమని, సైతానీయ దుష్టశక్తులు లయమైపోవాలని, నేటి వాక్యాశీర్వాదాలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సోదరీ సోదరులారా, మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుండి పాఠం ప్రారంభిస్తున్నాము. వినండి. 3 హీబ్రూ యువకుల వృత్తాంతం ఈ అధ్యాయంలో చెప్పబడింది. అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడతాడు. వారికి ఎట్టి కీడు కలగదు. 19-20 వచనాలు. నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వారి విషయములో ఆయన ముఖము వికారమైంది గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయండని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యములో ఉండే బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుతున్న ఆ గుండములో వెయ్యండి. శ్రోతలు, రాజు ముఖం చూడండి ఎంత వికృతమైందో. కోపం వచ్చిన రాజు ముఖం ఎంత భయంకరంగా మారిందో చూడండి. ఆగ్రహావేశంతో రెచ్చిపోయాడు. అంతకు ముందు ఆ యువకులను ఎంతో ప్రేమించి వారికి పెద్ద ఉద్యోగాలిచ్చిన ఆ రాజు ఇప్పుడు ఇలా మారిపోయాడేమిటి? అగ్నిగుండం వేడిమి 7 అంతలు ఎక్కువ చేయబడింది. అంతగా వేడిమిని హెచ్చించాల్సిన పనిలేదు గాని రాజుకు లోపల ఉన్న ఆగ్రహాగ్ని అలాంటిది. మానవుని హృదయంలో కోపమనేది చిచ్చు. వారు వీరి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకుండానే ఉన్నపాటున 3 వేడిమి గలిగి మండుతున్న ఆ గుండము నడుమ పడవేశారు. 3 హీబ్రూ యువకులు తమ దుస్తులతో ఉన్నపాటున అగ్నిగుండంలో విహారార్థమై ప్రవేశించారు. 22-23 వచనాలు. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుతున్న ఆ గుండములో పడ్డారు. తొందరపాటులో ఆ భటులు అగ్నిగుండము వేడిమిని సమీపించినప్పుడు తీవ్రమైన ఆ సెగకు వారు అక్కడికక్కడే చచ్చారు. రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తన మంత్రులను అడిగాడు, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేశాము గదా? రాజా, సత్యమే అని వారు ప్రత్యుత్తరమిచ్చారు. 25వ వచనం. రాజు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, 4 మనుష్యులు బంధకములు లేక
అగ్నిలో సంచరించటం చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది. శ్రోతలు గమనించండి. ఆ గుండము బహిరంగ స్థలంలో ఉంది. అగ్నిగుండంలో పడి పడకముందే వారు చచ్చి ఉంటారని రాజు అనుకున్నాడు. వారు సజీవులై అగ్నిగుండంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే చూచి రాజు ఆశ్చర్యచకితుడైపోయాడు. అయితే మరో విచిత్రం, అందులో 3 కాదు 4 ఆ 4వ మనిషి ఎవరు? అతడు దేవుని కుమారుడులాగా కనపడుతున్నాడే. దానియేలు ఎంత చెప్పినా ఈ అన్య రాజుకు అర్థం కావటం లేదు. సత్యదేవుడెవరో అతనికి తెలియటం లేదు. అక్కడికి దానియేలు చాలా వరకు వివరించి చెప్పాడు. దేవకుమారుడిలాగా కనిపిస్తున్నాడే అన్నాడు. నిజం, ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడు, అవతారానికి ముందు కనిపించిన క్రీస్తు. శ్రోతలు గమనించండి. అగ్నిగుండంలో ఉన్న ఈ 3 ఇశ్రాయేలు శేషిత ప్రజకు గుర్తు. అగ్నిగుండంలో 3 యువకుల ఉదంతం గొప్ప అద్భుతం. అగ్నిగుండంలో వారితో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు. ఈ అధ్యాయంలో జరిగిన విషయాలు చరిత్రాత్మకమైనవి, ప్రవచనాత్మకమైనవి. ఈ సంఘటన మహాశ్రమల కాలాన్ని తలపింపచేస్తుంది, ప్రవచిస్తోంది. నెబుకద్నెజరు సముద్రములో నుంచి లేచి వచ్చిన మృగానికి గుర్తు. ఆ మృగమే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తే చిట్టచివరి ప్రపంచ పాలకుడు. ఈ బంగారు విగ్రహమే హేయమైన వినాశనకారి. దీనిని యేసు ప్రభు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. మహాశ్రమల కాలంలో కాపాడబడే శేషిత ఇశ్రాయేలు ప్రజకు అగ్నిగుండంలో 3 ప్రవచన సంకేతం. మరో విశేషం, ఈ అధ్యాయంలో దానియేలు ప్రసక్తే లేదు. దానియేలు బబులోను రాజుకు ప్రధానమంత్రి. రాజకీయ వ్యవహారాలలో అతనికి తీరికే ఉండదు. ఎక్కడికో రాజకీయ విధులపై దూర ప్రాంతానికి వెళ్లిపోయాడు. గనుక ఈ కార్యక్రమానికి అతడు రాలేదు. అయితే దానియేలు గైరుహాజరు కావటంలో కూడా ప్రవచనమున్నది. మహాశ్రమల కాలంలో సంఘం ఇక్కడ ఉండదు, ఎత్తబడి ఉంటుంది. శ్రోతలు, అగ్నిగుండంలో యేసు ప్రభువును చూడండి. ఆయన ఆ 3 అగ్నిగుండంలో ఉన్నాడు. అదే వారికి క్షేమము, భద్రత. మహాశ్రమల కాలంలో ఆయన తన ప్రజలతో ఉంటాడు, వారిని కాపాడుతాడు. వారే శేషిత ప్రజ. మనం కష్టాలలో, శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఇదిగో, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన మనలనెన్నడూ విడువడు, ఎడబాయడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26, 27 వచనాలు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుతున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వారలారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా వద్దకు రండి. వెంటనే షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చారు. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకపోవటమో, వారి తల వెండ్రుకలలో ఒక్కటైనా కాలిపోకుండటమో, వారి వస్త్రములు చెడిపోకుండటమో, అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలకుండటమో చూచారు. అప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వారు తమ దేవునికి కాక మరే దేవునికి నమస్కరింపక ఏ దేవుణ్ణి సేవించము అని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. శ్రోతలు గమనించారా? వీరు
దేవుని సేవకులు అని గుర్తించాడు రాజు. వీరు మహోన్నతుడైన యెహోవా దేవునికి సేవకులు. ఇతడు దేవుడెవరో తెలుసుకుంటున్నాడు. కనువిప్పు కలిగింది. వీరు ముగ్గురూ సురక్షితంగా అగ్నిగుండములో నుండి బయటికి వచ్చారు. వారి వెండ్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు. అగ్ని పొగ వాసన కూడా వారిని అంటలేదు. ఇది ప్రత్యక్ష అద్భుతం. నెబుకద్నెజరు వెంటనే శాసనం చేస్తున్నాడు. 29వ వచనం, నేనొక శాసనం చేస్తున్నాను. ఏదనగా, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు ఈయన కాక మరో దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడే వారిలో కాని షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారి దేవుణ్ణి ఎవడు దూషిస్తాడో వాడు తుత్తునియలుగా చేయబడతాడు. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండిపోతుంది. అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారిని బబులోను సంస్థానములో హెచ్చించాడు. ఎట్టకేలకు నెబుకద్నెజరు సత్యయేక దేవుడు ఎవరో తెలుసుకోగలిగాడు. ఆ ముగ్గురిని రక్షించిన దేవుడే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. తన దేవుని కంటే యెహోవా దేవుడే గొప్ప. ఈ సత్యాన్ని నెబుకద్నెజరు స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నాడు. నెబుకద్నెజరు ఒప్పుకోలు గొప్పది. ఆ తరువాత అతడు యెహోవా దేవుణ్ణి తన దేవుడుగా అంగీకరిస్తాడు. అది దేవునికి మహిమ. షద్రకు, మెషాకు, అబేద్నెగో అనే ముగ్గురికి రాజు ఇంకా ఉన్నతమైన పనులిచ్చాడు. 2 సార్లు రాజాజ్ఞను ధిక్కరించారు. 2 సార్లు దేవుడు వారిని కాపాడాడు. రాజు 2 సార్లు వారి పదవిని ఇలాగే హెచ్చించాడు. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభు ఈ రోజున తన వారిని ఈ లోకంలో ఎంతో భద్రంగా కాపాడుతున్నాడు. ఇది మనకెంతో ఆదరణ గొలిపే అనుభూతి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 28 వచనాలు, నేను నా గొర్రెలకు నిత్య జీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడిస్తాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో యేసు మహాప్రార్థన చేస్తూ అన్నాడు, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వస్తున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం అంటోంది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినానికి ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ప్రియ సోదరీ సోదరులారా, మనం ప్రస్తుతము ఉంటున్న ఈ లోకములో మనకెన్నో శ్రమలు కలుగుతాయి. దేవుని బిడ్డలకు ఇబ్బందుల కొలిమి అనుభవం కలుగవచ్చు. అయినా మన దేవుడు కాపాడగలడు, కాపాడతాడు. ఆ అగ్నిగుండంలో నుండి దేవుడు మనల్ని బయటికి తేగలడు. ఆ హీబ్రూ యువకులకున్నంత విశ్వాసముంటే ఈ కష్టాలు, శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. శ్రోతలు, 3వ అధ్యాయం చాలా ముఖ్యమైన సంఘటనలతో, సంభాషణలతో నిండి ఉంది. దానియేలు గ్రంథం చెరలో ఉన్న యూదుల చరిత్రలోని ఆధ్యాత్మిక పాఠాలను మనకు నేర్పుతుంది. భూమి ఆకాశములు యెహోవా ఆధీనములో ఉన్నాయి. ప్రకృతి శక్తులను ఆయనే అదుపులో ఉంచుకున్నాడు. జాతుల ఉచ్ఛస్థితి, అధోగతి అంతా నిర్వహించేవాడు ఆయనే. విశేషించి తన ప్రజల భవిష్యత్తును ఆయనే తీర్చిదిద్దగలవాడు. దానియేలు ఈ గ్రంథం రాసినప్పుడు నమ్మకమైన చరిత్రకారుడుగా దేవుని ఆత్మ రాయించినట్లే రాశాడు.
బబులోనులో చెరలో ఉన్న ప్రజలకు ఈ గ్రంథం గొప్ప ఆధ్యాత్మిక పుస్తకం. అందాక ఎందుకు, ఈ రోజున ఈ గ్రంథం నీకు నాకు ప్రవచనాలకు ప్రాథమిక గ్రంథమైంది. క్రీస్తుపూర్వం 605 నుండి 533 మధ్యకాలంలో జరిగింది ఈ గ్రంథంలో రాసి ఉంది. దానియేలు క్రీస్తుపూర్వం 605లో చెరగొనిపోబడ్డాడు. ఇంచుమించు 6 దశాబ్దాలు బబులోను ప్రభుత్వంలో అత్యున్నత పదవిని అలంకరించాడు. నెబుకద్నెజరు, దర్యావేషు, కోరెషు రాజుల కాలంలో దానియేలు సేవ చేశాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ గ్రంథ కేంద్ర సత్యమున్నది. దేవుడు మరుగైన మాటలను, మర్మములను బయలుపరుస్తాడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది. ఈ గ్రంథం మొత్తంలో మనం కలుసుకున్న వ్యక్తులు షద్రకు, మేషాకు, అబేద్నెగో, ఆ తరువాత బెల్షాజరు, దర్యావేషు. గ్రంథారంభంలో దానియేలు, నెబుకద్నెజరు. అందరికంటే ముందుగా యెహోవా దేవుడు. నెబుకద్నెజరు రాజసౌధము నుండి అగ్నిగుండం వరకు, ఆ తరువాత బెల్షాజరు విందుశాలకు, దానియేలును పడేసిన సింహాల గుహకు మనం ప్రయాణం చేస్తాము. దానియేలు 8 నుండి 12 అధ్యాయం వరకు ప్రవచన దర్శనాలు, తరతరాల దేవుని బృహత్ ప్రణాళిక మనం చూస్తాము. అంతేకాదు, మెస్సియా రాకడను గురించిన ప్రవచన సారం మనకు తేటగా బోధపరచబడుతుంది. దానియేలుకప్పుడు 17 ఏండ్ల వయస్సు. బబులోనుకు చెరగొనిపోబడ్డాడు. ఈ యువకుడు గొప్ప ధైర్యశాలి. తన దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరంగా నిలిచాడు. పరిస్థితులెలా ఉన్నా తన దేవుడు నమ్మదగినవాడు. దేవుని చిత్తం, ఆయన దయా సంకల్పం జరిగి తీరుతుంది. దానియేలు, అతని 3 స్నేహితులు మన దృష్టిని ఆకర్షించారు. హనన్యా, మిషాయేలు, అజర్యా. అయితే వీరి పేర్లు బబులోనీకరణకు గురి అయ్యాయి. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగో. బబులోను రాజ్యంలో ఈ 4 గొప్ప పదవులున్నాయి. దానియేలు అధిక జ్ఞానాన్ని బట్టి అతనికి అత్యున్నత పదవి లభించింది. దానియేలు 3వ అధ్యాయంలో అగ్నిగుండం సన్నివేశం ఆశ్చర్యకరమైనది. బంగారు ప్రతిమకు సాష్టాంగ పడము అన్నందుకు వారికి అగ్నిగుండం శిక్ష విధించబడింది. గాని దేవుడు స్వయంగా వారితో ఉండి అగ్నిగుండంలో వారికి ఎట్టి హాని కలుగకుండా వారిని కాపాడాడు. దానియేలు, అతని 3 స్నేహితులు లోకంతో రాజీ పడరు. వారు ప్రార్థనాపరులు. దానియేలు జీవితం ఎంతో ఆసక్తిదాయకమైనది. యూదా ప్రజలు పరాయి దేశంలో చెరలో ఉండి నానా బాధలు అనుభవిస్తున్న రోజులవి. మానవ చరిత్రకు యెహోవాయే దేవుడు. గత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు ఆయనే దేవుడు. భవిష్యత్తును గురించి ఆందోళన చెందకుండా వర్తమాన కాలంలో ప్రభువు చిత్తప్రకారం జీవించడమే మన కర్తవ్యం. ప్రియ శ్రోతలు, దానియేలుకు సమకాలికులెవరో మీకు జ్ఞాపకముందా? యిర్మీయా, హబక్కూకు, యెహెజ్కేలు. దానియేలు 3వ అధ్యాయంలోని బంగారు ప్రతిమను మరోసారి పరిశీలించండి. దేవుడు నిర్ణయించిన అన్యుల కాలాలు ఎలా ఉంటాయో గమనించాలి. రాజుల గర్వం, దర్పాహంకారాలు విలక్షణమైనవి. విగ్రహారాధన, వ్యక్తి పూజ అన్యుల కాలముల్లో ఎక్కువగా కానవస్తాయి. అది బ్రహ్మాండమైన విగ్రహం. ఆ విగ్రహం ఎదుట వాయిద్యాల మోత, ప్రజల సంగీత నాదాలు, నినాదాలు ఎంతో దూరానికి కూడా వినపడుతున్నాయి. దూరా మైదానంలో కోలాహలం, మత విషయిక శారీరక ఉద్రేకాలు రెచ్చిపోయాయి. ఆ విగ్రహాన్ని పూజించని వారిని రాజు శిక్షిస్తాడు. వారిని అగ్నిగుండంలో వేస్తాడు. అగ్నిగుండంలో ఆ 3 హీబ్రూ యువకులతో మరొక వ్యక్తి ఉన్నాడు. అతడెవరో దేవదూత అని రాజు అనుకున్నాడు గాని ఆయన యేసుక్రీస్తే. ఆయన దేవతల కంటే, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఎన్ని శ్రమలొచ్చినా దేవుడు తన ప్రజలతో సంయుక్తమై ఉంటాడు. మరో మాట, బబులోను సంస్కృతిలో విగ్రహాలకు బహిరంగ పూజలు చేయడం మామూలే.
నెబుకద్నెజరు ఈ విగ్రహ పూజా విధానంలో సమస్త ప్రజలను ఏకం చేసి తన రాచరికాన్ని సుస్థిరం చేసుకోవాలని చూచాడు. నెబుకద్నెజరు కలలో కనిపించిన ప్రతిమ పూజా విగ్రహం కాదు, అది ప్రవచన సంకేతం. కాని నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్నే చేయించాడు. కలలోని ప్రతిమ తల బంగారం, ఈ విగ్రహమంతా బంగారమే. తన రాజ్యం చిరకాలము వర్ధిల్లాలని నెబుకద్నెజరు కోరిక. నెబుకద్నెజరు రాజ్యం అంతరిస్తుంది, తరువాత మరో రాజ్యం వస్తుంది అని దేవుడు చెబుతుంటే, తలే కాదు నేను అంతా బంగారమే అని ప్రజాశక్తిని కూడగట్టుకోవడానికి రాజు ఈ మహావిగ్రహాన్ని నిర్మించాడు. అయితే ఈ సంఘటనలో గొప్ప పాఠం నేర్చుకున్నాడు నెబుకద్నెజరు. దానియేలు స్నేహితులను పడేసిన గుండం మామూలు అగ్నిగుండం కాదు, లోహాలను కరిగించడానికి కర్మాగారాలలో వాడే భయంకరమైన కొలిమి. దాని వేడిమికి అల్లంత దూరాన ఉన్నవారు కూడా కాలిపోవలసిందే. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అవకాశవాదులు కారు. తమ విశ్వాసాన్ని తాత్కాలిక ప్రయోజనం కోసం వారు తాకట్టు పెట్టరు. వారు లోకంతో రాజీ పడరు. వారు సత్యం కోసం ధైర్యంగా నిలుస్తారు, గెలుస్తారు. ఊరికే తల వంచితే ఇది ఈ జాతి సంస్కృతి. పైగా రాజుగారు మాకు ఉద్యోగమిచ్చాడు, కాసేపు అందరితో పాటు విగ్రహం ఎదుట తల వంచితే ఏం పోయింది? మా పూర్వీకులు మాత్రం అప్పుడప్పుడు విగ్రహాలకు మొక్కలేదా? ఒకవేళ రాజు మమ్మల్ని చంపేస్తే మరొక అన్యుడు మా ఉద్యోగాలను తానే ఆక్రమించుకుంటాడేమో. దానివల్ల మా ప్రజలకు మేలు కలగదు గదా. వారి సంస్కృతిని గౌరవిస్తాము గాని వారి దేవుణ్ణి ఆరాధించము గదా అంటూ వారు తర్జన భర్జనలు చెయ్యలేదు. వారికి ఒకటే తెలుసు, ఇది చెయ్యకూడదని దేవుడన్నాడు, అంచేత మా ప్రాణం పోయినా సరే అది చెయ్యమంటే చెయ్యము. సోదరీ సోదరులారా, లోకముతో, శరీరముతో, సైతానుతో రాజీ పడకండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడతడు మీ వద్ద నుండి పారిపోతాడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.